ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన రోజంతయు మమ్మల్ని మీ రెక్కల చాటున దాచి కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. మాకొక నూతన దినాన్ని ఇచ్చినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలనైనా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చేసే ప్రయాణాలలో పనులలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనాథ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఏ ఆదరణ లేకుండా రోడ్ల మీద ఉన్నారు ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అధికారులతో మాట్లాడి వారికి ఆశ్రమాలు కట్టించేలాగా సహాయం చేయండి తండ్రి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారికి సిగురింపుని దయచేయండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ ICUలో వైద్యం పొందుతున్నారు తండ్రి. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి ప్రభువా. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగించండి తండ్రి. అప్పుల బాధలు ఎంతోమంది సతమతం అవుతున్నారు తండ్రి. వారందరికి కూడా అప్పుల బాధ నుంచి విముక్తి కలిగించండి తండ్రి. సొంత గృహాలు లేక ఎంతోమంది బిడ్డలు అద్దె గృహాల్లో ఉంటూ యజమానులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారందరూ కూడా సొంత గృహాలు వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారికి సుఖమైన ప్రసవం జరిగేలాగా సహాయం చేయండి తండ్రి. స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారికి గర్భకోశ వ్యాధుల నుంచి విముక్తి కలిగించేయండి తండ్రి. ఎన్నో రకాల సమస్యలతో, వ్యాధి బాధలతో హాస్పిటల్స్ తిరుగుతున్నారు తండ్రి. గుండె జబ్బులు, షుగర్, BP, క్యాన్సర్, థైరాయిడ్, అనేక రకాల వ్యాధి బాధలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగించండి తండ్రి. చాలామంది గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. సహోదరులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారు అక్కడ చేసే పనులు మీరు తోడుగా ఉండండి తండ్రి. వారి కుటుంబాలను ఆదరించండి తండ్రి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి నాయన. వివాహాలు వయసు వచ్చిన ఇప్పటి వరకు వివాహాలు జరిగినటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి వివాహాలు జరిగేలాగా సహాయం చేయండి తండ్రి. వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా సహాయం చేయండి ప్రభువా. వివాహాలు జరిగిన ఇప్పటి వరకు గర్భఫలం కలగినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారికి గర్భఫలం తెరవని తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా. చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా. వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండనైనా. వలస కార్మికులను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారు రాష్ట్రాలు వదిలి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి దీన స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, అక్కడ ఒకరోజు పని దొరక్క తిని తినక పస్తులుంటూ ఆ రోడ్ల పక్కన, ఆ సిటీ చివరిలో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతోమంది బిడ్డలు అనేక రకాల సమస్యలు ఇబ్బంది పడుతున్నారు తండ్రి. ప్రతి నెల EMIలు కట్టలేక ఎంతోమంది సతమతం అవుతున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయనా. చాలామంది అప్పుల బాధలో ఉన్నారు తండ్రి. వారందరూ కూడా విముక్తి కలిగించండి ప్రభువా. చదువుకున్న ఉద్యోగాలు రాక ఎంతోమంది నిరుద్యోగ యువత ఉన్నారు ప్రభువా. వారందరూ కూడా ఉద్యోగాలు వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి.
స్కూల్ కాలేజ్ చదువుతున్న విద్యార్థిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మళ్ళీ స్కూళ్ళు దగ్గరలో రీఓపెన్ అవుతున్నాయి తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, పిల్లలు చక్కగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. తల్లిదండ్రుల మాట వినేలాగా సహాయం చేయండి ప్రభువా. దేశానికి కాపలా కాస్తున్న జవాన్లు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి ప్రభువా. ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎంతోమంది బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారు ప్రభువా, అనేక రకాల సమస్యలతో ప్రయాణంలో ఉన్నారు ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేసే ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి నాయనా. డ్రైవింగ్ చేస్తూ ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు వందలాది కిలోమీటర్లు రాత్రనక పగలనక వాహనాలు నడుపుతూ ఉన్నారు తండ్రి. వారికి ఎటువంటి ప్రమాదాలు, కీడు, మరణ వార్తలు మేము వినకుండా చేయండి నాయనా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మంచి గైడెన్స్ ఇవ్వండి నాయనా. ఇప్పటివరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.